ఫ్రెండ్స్ వెల్కమ్ టు కామెడీ షాప్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఏమిటి విశేషం అంటే మధ్య మిరపకాయలు చేయబోతున్నాం. మజ్జి మిరకాయలు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. 2 కేజీలు. ఆ, ఎందుకంటే ఈ మజ్జి మిరకాయలు చేయడం కూడా మీకు నేర్పిస్తాము రేపొద్దున. ఎందుకంటే ఇలా ఎప్పుడైనా వెళ్ళాలి ఏమన్నా మీతో కొట్టాడు ఊరికి పోతే నంచుకునే కనీసం మజ్జి మిరకాయలు కూడా చేసుకోవడం చేత కాకపోతే మన లైఫ్ వేస్ట్ అని. ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు ఏంటి వీడు వీరాగాడు వీడియోలు చేయకుండా మధ్య మిరకాయలు వేసుకుంటున్నాడు అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన బైక్ అయితే మొత్తం చెడిపోయింది. షూటింగ్ పోవాలంటే అది కంపల్సరీ ఉండాలన్నమాట. అందువల్ల కొంచెం వేరే బైక్ తీసుకుందామని చూస్తున్నాను. దానికోసం కొంచెం బడ్జెట్ సర్చింగ్లో ఉన్నా అనమాట. ఓకే అయితేనే మనం వేరే బైక్ అయితే తీసుకోబోతున్నాం. తర్వాత ఆ బైక్లోంచి మన షూటింగ్స్ అయితే తీయడము. రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తున్నాం, కానీ ఈ మధ్య జనాలు ఎక్కువ మంది బిజీగా ఉన్నట్టున్నారు. దడబా ఏదన్నా ఒకటి పాటన పాడు మన వాళ్ళ కోసము. పాట రాదా ఫ్రెండ్స్? ఫస్ట్ మిరపకాయలని మనము కోసుకోవాలి. అంటే ఇట్లా విడివిడిగా కాదు, కానీ గీత పెట్టాలంతే. మజ్జిగ దీంట్లోకి పోతుంది. గీత పెట్టాలా? ఇది పెట్టి కుండలోకి వెళ్ళా. మధ్య మిరకాయలు కుండలో పులుగు పెడితే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అందుకోసము అంటా ఎంత 2 కేజీలు తెచ్చినావా? 2 కేజీలన్నర. ఎందుకంటే పచ్చిమిరకాయలు కొంచెం రేటు తగ్గినాయి అనమాట. అందువల్ల 2 కేజీలన్నర మిరపకాయలు, 1 కేజీ పెరుగు. కేజీ కాదు, లీటర్. 1 లీటరు. లీటర్. ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తానికి అయితే మధ్య మిరకాయలు అన్ని కోసి వేసేసాము. ఫస్ట్ ఉప్పు వేస్తున్నాడు. ఉప్పు రాళ్ళు ఎంత ఈడ చూడు ఎంత పడుతుంది. ఎంతో తింటావు నువ్వు? సగం ప్యాకెట్ 1/2 కేజీ పైన వేసినావు. ఏం కాదు, ఏం కాదు. ముసలాడు మంది ఉప్పు ఉప్పు అంటుంటాడు. తర్వాత మజ్జిగ, పెరుగు. ఈ కత్తి మొద్దుపోయింది పడబా, తీసుకో. దిస్ ఈజ్ పెరుగు. పెరుగు వాడు కొంచెం పాతకాలపు అన్నిటి బాగా చేస్తా అంటాడు. ఆకులు కూడా తింటాడు కదా పెద్దడబా. తింటా పులిబిడ్డ కొన్ని ఆకులు తింటాడు. ఆకుల గురించి కూడా మీకు ఎప్పుడైనా చెప్దాం అనుకుంటాను, టైం అయితే కుదరటంలే. ఇవి కాదు, రీసెంట్గా మోకాళ్ళ నొప్పికి ఉమ్మెత్తాకు తెచ్చుకొని వేసిన ఎట్లుంది? కొంచెం పర్వాలేదు, బాగుందంట. ఇంకా 3 సార్లు అంటే 3 రోజులు వాడాలా, అయిపోతే 1 రోజే వాడినాడు. వాడలేదు ఇంకా. దాన్ని నీళ్ళు పోయాలా? పోయి చాలా ఇంకా మునుగల్లా మునిగితే ఇంకా అవే కూర్చుంటాయి. అవే కూర్చుంటాయి. అన్నీ వచ్చాయి. పోసేసిన ఇంకొంత వల్ల వద్దు ఇంకా అన్నీ వచ్చాయి. అంటే ఇప్పుడు ఏమి దీన్ని మూత పెట్టి పొద్దున్న వరకు వరకు రేపు మూత పెట్టేసి రేపటి వరకు అట్లే మురుగు పెట్టాలా. రేపు ఎండగేయాలా, మరి దీంట్లోనే రాత్రి నానబెట్టాలా, పొద్దున ఆరబెట్టాలా. అదే కదా? అవును. రాత్రి నాంచుడు 3 రోజులు అయినాక మళ్ళీ మధ్య ఈ నీళ్ళలో వేయకూడదు. ఇంకా మరి ఇంకో కొత్త ప్యాకెట్ వేయాలా? ఇంకా అవసరం లేదు. అవసరం లేదంట. 3 రోజులు నానబెట్టాలా, 3 రోజులు ఎండబెట్టాలా. బాగుంది. దీంట్లో మెత్తి నానిపోవాల. చూసా కదా ఫ్రెండ్స్, మీరు కూడా మజ్జిగ మిరకాయ కావాలంటే ఈ విధంగా వేసుకోండి. అండ్ ఇంకా కొన్ని ఏమన్నా పెద్ద ఆయన ఏదైనా చేస్తా అంటే మాత్రం తప్పకుండా ఒక వీడియో తీసి మీకు చూపించడం అయితే చేస్తాము. రీసెంట్గా అయితే ఎంత మంచి మంచి స్టోరీలు తీస్తున్నా కూడా జనాలు అయితే చూడటం లేదు. ఎందుకో రీచబుల్ కొంచెం అయితే తగ్గిందనమాట. అండ్ తప్పకుండా మరి కంబ్యాక్ ఇస్తాము. అండ్ తప్పకుండా మీ అందరి ముందుకైతే మంచి మంచి వీడియోస్తో మరి వస్తాము. అంతవరకు మధ్య మిరకలు ఆరబెట్టుకునేకి
నానబెట్టుకునేకి పని ఉంది మాకి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కామెడీ షాప్ బ్లాగ్స్ ఉంది, దీన్ని కూడా ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్కి రెడీగా ఉండండి. మేము ఎప్పుడు మీతో ఏదో ఒక అప్డేట్తో మీ ముందు ఉండాలనే మా కోరిక. థ్యాంక్ యూ ఫేస్బుక్, థ్యాంక్ యూ సో మచ్. మధ్య మిరపకాయ పచ్చిమిరపకాయ ఇప్పుడు నానబెట్టాం, రేపు ఆరబెట్టాలి.